ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. చాలా మటుకు మనలో ఎంతోమందికి దేవుడు సింగింగ్ కానీ అనేకమైన తలాంతులు ఇచ్చింటాడు. అందులో ముఖ్యంగా నాకు ఇష్టమైనది సింగింగ్. ఇంకా నేను ఎక్కువ ఆశ్చర్యపడేది పోయట్స్, పాటలు రాసేవాళ్ళు, ఇంకా దానికి ట్యూన్ చేసేవాళ్ళు. సో వీళ్ళు దేవుని చేతిలో ప్రత్యేకంగా వాడబడతారు. అయితే లూసిఫర్ కూడా ఒకప్పుడు గొప్ప వర్షిప్ లీడర్. సో లూసిఫర్కి కూడా ఆ టాలెంట్స్ ఉన్న వాళ్ళు కావాలి. అయితే దేవుడు మనకిచ్చిన టాలెంట్స్ని సాతాను దొంగిలించి తన కోసం వాడుకుంటాడు. సో ఈ సింగర్స్ కానీ, పాటలు రాసేవారు కానీ, ట్యూన్ కట్టేవారు కానీ ఎప్పుడు సాతాను చేత పట్టబడాలని సాతాను చూస్తూ ఉంటాడు. అయితే చాలామంది ఏం చేస్తారంటే మన సేవ గుర్తించబడాలి, అది ఇది అని చెప్పి ఫేమ్ అంటే పేరు ప్రఖ్యాతుల కోసము యూట్యూబ్లో వీడియోలు కావాలని, లేకపోతే యూట్యూబ్లో వ్యూస్ కావాలని, లేకపోతే రికార్డ్స్ బ్రేక్ చేయాలని వాళ్ళు సాతాను శక్తులను ఆశ్రయిస్తారు. ఎవరైతే సాతాను శక్తులను ఆశ్రయిస్తూ గొప్పగా గ్రేట్ అయిపోతున్నారో, లేకపోతే గొప్ప వ్యూస్ వస్తున్నాయో, చాలా పెద్ద పెద్ద కంపెనీస్ తెరుస్తున్నారో, ఈ మ్యూజిక్లో వాళ్ళు దూసుకుపోతున్నారో, వాళ్ళు ఈజీగా సాతాను శక్తులను ఆశ్రయిస్తున్నారు. ఫేమ్ కోసం వాళ్ళు చనిపోతున్నారు. అంటే ఏంటి, సాతాను కొన్ని రోజులు వాడుకొని తర్వాత వాళ్ళకి సాతానికి అవసరం లేనప్పుడు చంపడానికి కూడా వెనక తీయడు. అయితే వీళ్ళు, నేను నీతోటే మాట్లాడుతున్నాను, ఎవరైతే సాతాను శక్తులను ఆశ్రయించి సేవలో వాడబడుతున్నారో, ఎవరైతే మేము దేవుని సేవ చేస్తున్నాం అనుకుంటున్నారో, చనిపోయిన తర్వాత రిపెంట్ కాకుంటే తప్పకుండా నరకానికి వెళ్తారు. మళ్ళీ దేవుడు అక్కడ పోయినాక నేను ఇన్ని పాటలు రాశాను, ఇన్ని రికార్డ్స్ చేశాను, అది ఇది అన్నప్పుడు దేవుడు నువ్వెవరో నేను ఎరగను అని కూడా అనే అవకాశం ఉన్నది. తర్వాత ఈ నరకంలో వీళ్ళు ఎప్పుడైతే పడతారో, ఎప్పుడైతే ఈ భూలోకంలో వాళ్ళ పాటలు ప్లే చేయబడతారో అప్పుడు భయంకరమైన శిక్షలు వాళ్ళకు వస్తుంటాయి. అంటే చూడండి, ఎప్పుడు ఆ పాట ప్లే చేసినా వాళ్ళకి శిక్ష పడుతూ ఉంటుంది. సో మనము సేవ ఎలా చేయాలంటే వ్యూస్ కోసమో దీనికోసమో కాదు, మనకు అక్కడ అటెండెన్స్ పడాలి అంతే తప్పిస్తే, దేవుని కోసం చేయాలి తప్పిస్తే ఎవరి కోసము కాదు. వ్యూస్ కోసం కానీ, లేకపోతే పేరు కోసం కానీ సేవ అనేది చేయబడదు. అలాంటి సేవనే కాదు. కాబట్టి అందరూ పరిగెత్తుతున్నారని మనం కూడా పరిగెత్తి దేవుని చిత్తంలో లేకపోతే ఇంత పని చేసి లాభం ఏంటి? సాతాన్ని ఆశ్రయించిన వారిని దేవుడు ఎన్నడూ స్వీకరించాడు. అది ఆ జనరేషన్స్కి, మీ పిల్లలకు కూడా అది కర్సే. కాబట్టి రిపెంట్.